అందరికీ నమస్కారం. దినవేయ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరమా లేక ప్రజాస్వామ్యానికి పంపిన రక్త సందేశమా? రోడ్లపై రక్తం, జంతువుల ప్రాణాలు పోయాయి, ఫోటోలపై రక్తాభిషేకాలు. ఇది రాజకీయమా లేక భయోత్పాతమా? హద్దులు దాటిన కేడర్ ప్రవర్తన. మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు ముందు రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని దృశ్యాలు, రోడ్లపై జంతువుల హత్యలు, ప్రజా ప్రదేశాల్లో రక్తం చిందించడం, ఫోటోలకు కటౌట్లకు రక్తాభిషేకం. ఇది భక్తి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అనాగరికమైన వ్యక్తి పూజ. ఇంత జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరైనా ఖండించారా అంటే ఒక్కడు కూడా ఖండించలేదు. అంత మౌనమే. మౌనం దేనికి అర్థం? మౌనం అంగీకారానికి. అంటే ఈ కేడర్ చేసిన పనిని నాయకులు అంగీకరిస్తున్నారు. అదే కాదు, ఇంకా చేయమని చెప్తున్నారు, ఇంకా కొనసాగించండి ఇటువంటి కార్యక్రమాలు అని చెప్తున్నారు. ఇది ఎంత తీవ్రత ఇప్పుడు? ఎందుకు ఇంత తీవ్రత? ఇంత తీవ్రంగా ఎందుకు కేడర్ని చేయమంటున్నాడు ఆయన? కారణం ఏంటి? ఎందుకు అవసరం వచ్చింది ఇంత తీవ్రంగా ఉండడానికి? కారణం ఏంటి? ఉన్నాయి, 5 కారణాలు ఉన్నాయి. ఇంత తీవ్రంగా ఆయన ప్రవర్తించడానికి 5 కారణాలు ఉన్నాయి. ఒకటి, 2024 ఎన్నికల ముందు, అంటే 2019, 2024 మధ్యలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక విధానాన్ని అమలుపరిచాడు. ఏంటి ఆ విధానం? రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని బాధించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఎన్ని అధోగతి పాలు చేయాలో అన్నిటి చెయ్యడం ఒకటి. 2, ప్రజల్ని చేరదీయడం. అమ్మ, నాన్న, చెల్లి, తాత అంటూ వాళ్ళని పిలిచి దగ్గర చేరదీసి వాళ్ళకి కావలసిన పథకాలు, నవరత్నాల పేరు పథకాలు ఇచ్చి వాళ్ళని చేరదీసుకుంటే నేను ఇలా ఎన్నికలు నెగ్గుతూనే ఉంటాను అనే ఒక నమ్మకానికి వచ్చేసాడు ఆయన. అంచేతే 2019 నుంచి 2024 వరకు ఆ విధానాన్ని ఆయన అమలుపరిచాడు. ఆయన ఎక్కడ ఏ విధమైన రాజీ లేకుండా అమలుపరిచాడు. ప్రతిపక్ష నాయకులను బాధించడంలో కానీ, ప్రతిపక్ష నాయకులను ఏడిపించడంలో కానీ, కేసులు పెట్టడంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించాడు. ఎక్కడ ఏమి రాజీ పడలేదు. అలాగే ప్రజలకు కావలసిన పథకాలు కూడా ఇచ్చాడు. కానీ స్వేచ్ఛ లేదు ప్రజలకి. అది మొదటి కారణం. రెండో కారణం, 24 ఎన్నికలలో ఈ పద్ధతి ఆయనకి ఫలించలేదు. 2024లో 151 సీట్లు ఇచ్చిన, 2019లో 151 సీట్లు అధికారం ఇచ్చిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు కుదించేశారు ఆయన్ని. అంటే 2019, 2024లో ఆయన అవలంబించిన విధానాన్ని ప్రజలు ఒప్పుకోలేదు. నీ విధానం తప్పు అని నిరూపించి ఆయనకి బుద్ధి చెప్పారు 11 సీట్లతో. కానీ ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ఆయన ఏం మొదలెట్టాడు? నేను మళ్ళీ వస్తా, 2029 ఎన్నికల్లో నాదే అధికారం, నేనే అధికారంలోకి వస్తాను అన్న మొదలెట్టాడు. ఇది ఎన్నికలైన నెల రోజులకే. అంటే ఏంటి? ఆయన విధానాన్ని మళ్ళీ మార్చుకున్నాడు. 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే పాత విధానం అమలు సఫలం కాలేదో, 2024 ఎన్నికల తర్వాత ఆయన విధానాన్ని మార్చుకున్నాడు. ఏంటి ఆ విధానం? రాజకీయ నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని, అధికారుల్ని నోటితో బెదిరించాలి కంపల్సరీగా. అందుకే కదా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తాను వాళ్ళని. 2 నెలలని అధికారంలోకి వస్తే బిడ్డర్స్ కూడా అరెస్ట్ చేస్తాను, పోలీసులు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాను అని రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తున్నాడు. అది ముఖ్యం కాదు. ఆయనకు కావాల్సింది
ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి. ఇదివరకు ప్రజల్ని ప్రేమించినట్టు నటించేవాడు. ఇప్పుడు అలా కాదు, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి. ప్రజలు భయపడాలి. ఆయన పేరు చెప్తే భయపడాలి. ఎందుకు? భయపడి ఓటేయాలి ఆయనకి. ఆయనకి ఓటేయకపోతే రేపొద్దు నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోతుంది అన్న భయంతో ఆయనకు ఓటేసి ఆయన్ని గెలిపించాలి. అందుకే ఇటువంటి అరాచక కార్యక్రమాలు ఆయన సృష్టిస్తున్నాడు. అది రెండో కారణం. మూడోది, సిబిఐ కోర్టు జడ్జి ట్రాన్స్ఫర్. నాంపల్లి హైదరాబాద్లో సిబిఐ కోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే ఏంటి ఉపయోగం ఏంటి దీనికి? ఎప్పటికీ 19 కేసులు ఉన్నాయి ఆ సిబిఐ కోర్టులో. అవినీతి కేసులు అయితే, ఈడీ పెట్టిన కేసులు అయితే. అది 2012 నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. అయితే జడ్జి మారినందువల్ల ఆయనకు ఉపయోగం ఏంటంటే, మళ్ళీ ఈ కేసులు కొత్తగా జడ్జి కదా, ఆయనకు సబ్జెక్ట్ తెలియదు కదా ఈ కేసుల విషయం. అంచేత అన్ని కేసులు మళ్ళీ మొదటి నుంచి వింటాట. ఆ మధ్యన టీవీలో చూపించారు, పేపర్లు రాశారు. ప్రతి కేసు మళ్ళీ మొదటి నుంచి ఆయన వినాలట. అంటే రెడ్డొచ్చి మొదలాడు. ఇది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో, 12 సంవత్సరాలు పడుతుందో, 15 సంవత్సరాలు పడుతుందో భగవంతుడికే తెలుసు. కానీ ఈ లోపల 2029 ఎన్నికలు వస్తాయి కదా, అంతవరకు ఆయనకి అడ్డం దర్జాగా ఎన్నికల్లో పోటీ చేయించారు. అంచేతే తన విధానాన్ని స్పీడ్గా అమలుపరుస్తున్నాడు. ఇప్పుడు భయకంపితులను చేయడం అని స్పీడ్గా అమలుపరుస్తున్నాడు. అందుకే కేడర్లు చెప్తున్నాడు, చేయండి, సాగించండి, రప్పా రప్పా తల నరకండి, గంగాలం జాతరలో లాగా అంటున్నాడు. ఇంకా స్పీడ్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా స్పీడ్గా ఉంటాయి ఇవి. అంటే ప్రజలను భయభ్రాంతులు చేసి ఓటేసుకోవాలి. అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది ఇంకోటి ఉంది, బీజేపీ అవలంబించే పద్ధతి చూస్తే ఆశ్చర్యపోతారు చాలామంది. జగన్ విషయంలో బీజేపీ అమలుపరిచే విధానం చూస్తే అందరికి ఆశ్చర్యం కలగక మానదు. ఆ బీజేపీ యొక్క విధానం ఏంటి? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అనే ప్రామాణ్యం సాగిస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారితో, అటు జగన్ గారితో. ఎందుకు? జగన్ దత్తపుత్రుడిని ఎప్పుడూ చెప్పారు ఆయన, నా దత్తపుత్రుడు జగన్. మరి దత్తపుత్రుడిని ఏమన్నా అంటే ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు కదా. అంచేత ఆయన ఏమి చేయలేకపోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు ఆయన్ని? ఆయన చేస్తే మోడీ గారు బాధపడతాడు, కోపం వస్తుంది ఆయనకి. అందుకే ఏమి చేయలేకపోతున్నాడు. బీజేపీ వారి యొక్క సహకారం 100కి 100 పాళ్ళు జగన్ గారికి ఉంది. ఇంకొక ప్రమాదమైన విషయం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నే బయటకు వచ్చాడు. రావణుడికి చంద్రబాబు నాయుడు మీద పడ్డాడు. ఆ చంద్రబాబు నాయుడు మీద పెట్టి ఆయన తిట్టకపోతే తెలంగాణలో ఆయన ముఖం చూసింది లేదు. కేసీఆర్ ముఖం ఎవడు చూడడు. కానీ 2014 కాదు ఇది, 2025 తెలంగాణ సోదరిమణులందరూ కూడా మారారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్, అభివృద్ధి, వీటి మీదే చూస్తున్నారు వాళ్ళు. అంతేగాని వైషమ్యాలు, విభేదాలు, ఈయన రెచ్చగొడితే రెచ్చిపోవడాలు ఇవేమి లేవు వాళ్ళకి. ఇంకొకటే కాదు, ప్రజలు పోల్చుకుంటున్నారు పరిపాలనని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అని పోల్చుకుంటున్నారు. అదే కేసీఆర్కి చాలా పెద్ద భయం వేస్తుంది. పోల్చుకుంటే ఆయన 0 అయిపోతాడు. అదే భయం వేస్తుంది కేసీఆర్కి. అందుకే రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు మీద. రెచ్చిపోయాడు. అదొకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వైషమ్యాలు లేవదీసి జగన్ గారిని గెలిపించడమే కేసీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 5 కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు, రక్త తర్పణాలు చేసినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కేరళకి చెప్తున్నాడు, రఫ్ ఆడేస్తాం, తలను నరుకుదాం, గంగాళం జాతరలో నరుకుదాం, మనకు మెజారిటీ వస్తుంది అంటున్నాడు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా? రాచరికలను కూడా ఇలా ఉండదు, నియంతృత్వం.
నియంతృత్వం అయితేనే ఇలా ఉంటుంది. ఎంత నియంతృత్వమా? ఎందుకు మోడీ గారు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఎన్నికల్లో నెగ్గుతాడేమో. ఇప్పుడే మనకు మెజారిటీ రాలేదు, నెక్స్ట్ టైం మెజారిటీ వస్తుందో లేదో తెలియదు, అప్పుడు మనకు కావాలి కదా వీళ్ళందరూ. అంటే ఇప్పటి నుంచి ఎందుకు మనం ఆయన బాధ పెట్టాలి? రాష్ట్రం ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నా అధికారం ఉంటే చాలు అన్న ఆలోచనతో బీజేపీ ముందుకెళ్తోంది. అందుకే జగన్ గారు ఏం చేసినా ఆయన ఒంటి మీద ఏగ వాడడానికి వీలు లేదు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎన్నికలు అయిపోయి నెగ్గిన తర్వాత, నేను 2025, 24, 25 చంద్రబాబు నాయుడిని కాదు, నేను 1995 చంద్రబాబు నాయుడిని నేను చూపిస్తాను కదా అన్నాడు. ఏం చూపించారు? ఈ 2 సంవత్సరాల్లో ఏం చూపించారు? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? క్రైమ్ రేట్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి. ఏం చేశారు? ఏం యాక్షన్ లేదు. వివేకానంద రెడ్డికి చనిపోతే ఆ కేసు ఎక్కడుందో తెలియదు ఎవరికని. ఆ సునీత్ గారు పాపం కొట్టుకుంటున్నారు ఆవిడ. సిబిఐకి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఎందుకు ఇంప్లీడ్ అవ్వదు? సిబిఐ కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలి కదా. అవినీతి మనిషి మనకు అవసరమా? దౌర్జన్యాలు చేసే మనిషి మనకు అవసరమా? అటువంటి వాడి బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలి కదా. బెయిల్ పిటిషన్ సబ్మిట్ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మోడీ గారు ఏమన్నా అనుకుంటారు? ఇంక హోమ్ మినిస్టర్ అనిల్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని కాదని ఏం చేయగలదామా? ఏం చేయగలదామా? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కాదని చేయగలదా? అతను ఏం చేయలేదు. అందుకే రాబోయే రోజుల్లో ఇంకా ఈయన ఉధృతం చేస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు, రక్త తర్పణం, రక్తాభిషేకాలు కార్యక్రమాలు ఈయన ఇంకా ఉధృతం చేస్తాడు. ఆయన మీరేం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు. అందుకే ఆయనకు తెలుసు ఏం చేయలేరు కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏ రోజుని 24 ఎన్నికల తర్వాత ఎంతమంది దగ్గర పరామర్శించడానికి వెళ్ళాడు, యాత్రలు చేశాడు ఆయన. ఏ రోజునైనా పోలీసు రూల్స్ పాటించాడా? 200 వెహికల్స్ ఉండాలి అంటే 500 వెహికల్స్ పట్టుకెళ్ళాడు. ఎక్కడైనా రూల్స్ పాటించాడా? పోలీసులు ఇచ్చిన రూల్స్ ఆయన పాటించాడా? ఏ ప్రదర్శనలో అయినా సరే, ఏ యాత్రలో అయినా సరే పాటించలేదు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పోలీసులు? ఎందుకు తీసుకోలేదు? తీసుకునే దమ్ము లేదు. అదే కాదు, అవినీతి కేసులు, మద్యం అవినీతి కేసులు, లిక్కర్ కేసులు, పరకామణి కేసులు, ఈ కేసులు ఆ కేసులు, ఎన్నో కేసులు ఉన్నాయి. జత్వానీ కేసులు, అన్ని కేసుల్లో కూడా సెంట్రల్ పాయింట్ ఏందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ ఒక్క కేసు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళదు కూడా. ఆయన్ని ఏ కేసులో కూడా వీళ్ళు బుక్ చేయలేరు ఆయన్ని, ఏమి చేయలేరు ఆయన్ని. వీళ్ళు చేస్తే ఏమైనా చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళని ఏమైనా చేయలేము, కానీ ఆయన్ని వీళ్ళు ఏమి చేయలేరు. ఎక్కడ వెనకాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నంతకాలం ఆయన్ని ఎవరు ఏమి చేయలేరు. ఓకే, చేయలేపు పక్కనట్టండి. కానీ ఈ రక్త తర్పణాలు, రక్తాభిషేకాలు, జంతువులను బలివ్వడాలు రోడ్ల మీద ఆ టీవీలో చూసి కొంతమంది చిన్నపిల్లలు భయపడ్డారు. మానసికంగా ఈరోజు కూడా 2 పిల్లలు లేవలేదు నాకు తెలుసు ఇళ్లలో. ఆ దృశ్యం చూసి, ఆ కత్తి పైకెత్తిన దృశ్యం చూసి చిన్నపిల్లలు భయపడిపోయారు. పిల్లలు ఇదా? కనీసం ఆ పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 70 ఏళ్ల మనిషి, ఆయన చెప్పాలి కదా. అలాగే మేక రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన 70-75 సంవత్సరాల మనిషి, ఆయన చెప్పాలి కదా ఇది మంచి పద్ధతి కాదు జగన్ అని చెప్పాలా? చెప్పాలక్కర్లేదా?
అవినీతిని పంచుకోవడమేనా మీ డ్యూటీ? ఆయన దారిలో పెట్టే డ్యూటీ మీకు లేదా? ఆ బాధ్యత మీకు లేదా? రాష్ట్ర ప్రజలను ఏడిపిస్తారా మీరు? రాష్ట్ర ప్రజలను భయపడతారా మీరు? భయభ్రాంతులను చేస్తారా మీరు? భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకుంటారా మీరు? తప్పు, తప్పు, చాలా తప్పు చేస్తున్నారు. అందరికన్నా ముందు తప్పు చేసే చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత చేసిన పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత చేసిన మోడీ గారు, దాని తర్వాత చేసిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వృద్ధులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు, మేకపాటి రామ్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు. వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఆయన్ని కట్టడి చేయట్లేదు. ఆయన్ని ఆ పార్టీ ముందుకెళ్ళదు. ఇప్పటికైనా సరే ఇదే పద్ధతిలో ఆయన అవలంబిస్తే 2029 ఎన్నికల్లో 11 కాదు కదా, సరే కదా, కనీసం ఒక్క సీటు కూడా రాదు. ఆయన కూడా నెగ్గడం, గ్యారంటీ చెప్తున్నాను ఆయన నెగ్గడని. అందుకే పార్టీ వాళ్ళు నేను ఒక సలహా ఇస్తున్నా, మీరు అందరూ రిజైన్ చేయండి ఆ పార్టీ నుంచి. తెలుగుదేశంలోకి ఎలాగ మీరు రాలేరు, జనసేనలోకి మీరు ఎలాగ రాలేరు, భారతీయ జనతా పార్టీ ఎలాగ వెళ్ళారు మీరు అని హాయిగా కాంగ్రెస్లో చేరిపోండి. కనీసం మీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి గ్యారంటీగా. కాంగ్రెస్లో చేరిపోండి, కనీసం కొంతమంది అని నెగ్గుతారు దాంట్లో చేరితే. ఈయన్ని పట్టుకుని వేళ్ళాడకండి. ఈయన నెగ్గడు. 2029 ఎన్నికల్లో ఈయన నెగ్గడు, ఎటువంటి పరిస్థితుల్లో ఈయన నెగ్గడు. అంచేది ఆయన్ని పట్టుకుని వేళ్ళాడకండి, రిజైన్ చేసేయండి, కాంగ్రెస్లో జాయిన్ అవ్వండి. మీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కొంతైనా బాగుపడుతుంది, కొంతమందికైనా బాగుపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్రం ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం. రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ముఖ్యం, దేశ ప్రజల ముఖ్యం. ఆలోచించండి. ప్రజలు తిరగబడితే మీరు ఏం చేయలేరు. తిరగబడ్డారు కదా మొన్న 24లో. అప్పుడు అందుకే కదా మీకు 11 వచ్చాయి. 2029లో అంతకన్నా ఇంకా ఘోరంగా తిరగబడతారు. అప్పుడు ఒకటి కూడా రాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా అందరూ పార్టీ నుంచి రిజైన్ చేయండి. ఆయన దగ్గర ఉండకండి. మంచిది కాదు, మీ భవిష్యత్తుకు మంచిది కాదు, మీ పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదు. రిజైన్ చేసే కాంగ్రెస్లోనూ వేరే పార్టీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను, జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరినీ విన్నవించుకుంటున్నాను, నా దినవేగ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. అలాగే ఈరోజు ప్రశ్న, జగన్ గారి పుట్టినరోజున రోడ్డుపై అత్యంత క్రూరంగా జంతువుల్ని చంపి రక్తాభిషేకం చేసిన కేడర్ని క్షమించాలా, ఏం చేయాలి వాళ్ళని చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం, నేను వీడియో పెట్టాను, నిన్న పెట్టాను, మొన్న పెట్టాను, ఇంతకుముందు వారం రోజుల క్రితం పెట్టాను. మన రాష్ట్రంలో ఉన్న 13,500 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మన గ్రామ సమస్యలను మనమే పోరాడతాం అని చెప్పి ప్రతి గ్రామంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. అలాగే 13,500 గ్రామాల్లో 13,500 యూట్యూబ్స్ కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది, ఎంత ప్రభావం చూపిస్తున్నది ప్రభుత్వం మీద ఆలోచించండి. అంటే ప్రతి గ్రామంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. చేస్తారని ఆశిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.